నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది. ఇది పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్. నాకు లెక్కలేనంత తెక్కుంది, దానికి సర్టిఫికేట్ కూడా ఉంది. ఇది బాలకృష్ణ ఒరిజినల్ డైలాగ్. సర్టిఫికేట్ ఇచ్చింది మానసిక వైద్య నిపుణులు, ఇప్పించింది డాక్టర్ కాకర్ల సుబ్బారావు. ఆ సర్టిఫికేటును మడిచి జేబులో పెట్టుకుని మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటూ తనది మానవ జాతి కాదన్నట్లుగా బాలకృష్ణ బిహేవ్ చేస్తుంటారు. బ్లడ్ బ్రీడు వేరు అన్న గర్వం చూపిస్తే అది జాత్యహంకారం అవుతుంది. నిజం చెప్పాలంటే ఒక మానసిక రోగి, ఒక జాత్యహంకారికి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అలాంటి అర్హత లేని వ్యక్తులకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే తన అహంకారాన్ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు. అందులో భాగంగానే నిన్న దేవాలయం లాంటి అసెంబ్లీలో అతను తూలాడు. అదే మాట తూలాడు. మెగాస్టార్ చిరంజీవిని ఎవడు అంటూ సంబోధించాడు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకో అని దూషిస్తూ తాను సర్టిఫైడ్ సైకో అని నిరూపించుకున్నాడు. నిన్నటి అసెంబ్లీలో బాలకృష్ణ లాంగ్వేజ్ మాత్రమే కాదు, ఆయన గారి బాడీ లాంగ్వేజ్ కూడా ఒక్కసారి గమనించండి. తూలుతున్నది మాటేనా, శరీరం కూడానా? ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా అడిగి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా 9వ పేరు వేశారంట. మరి 9వ పేరు వేసినందుకు సైకోలు కూడా ఇక్కడ కూడా ఉన్నారా? ఈ ప్రభుత్వంలో కూడా బాలకృష్ణ గారు మళ్ళీ ఒకసారి తోలాలి మాట. రైట్. అసలు బాలకృష్ణకు చిరంజీవి అంటే అంత ద్వేషం ఎందుకు? నిజానికి అది ద్వేషమా, అసూయ? ఏమో రెండు కావచ్చు. ఇతను ఎన్టీఆర్ పుణ్యాన హీరో అయ్యాడు. చిరంజీవి స్వయం కృషితో ఎదిగాడు. ఇతను బ్లడ్ బ్రీడు పేరు చెప్పుకొని బతుకుతాడు. అతను మెగాస్టార్గా వెలుగొందుతాడు. ఇప్పుడు అర్థమైందా ఆ ద్వేషం ఎందుకో, అంత అసూయ దేనికో? చిరంజీవి గురించి బాలకృష్ణ విద్వేషపూరిత వ్యాఖ్యలు ఈనాటివి కావు. లేపాక్షి ఉత్సవాల సమయంలో చిరంజీవిని ఉద్దేశించి ఎవడిని పడితే వాడిని పిలిచి నెత్తికెక్కించుకోను అంటూ మాట్లాడటం విన్నాం. పవన్ కళ్యాణ్ గురించి, ఆయన గారి అభిమానుల గురించి, బాబు కోసం ఆయన పెట్టిన పార్టీ గురించి అలగా జనం సంకర జాతి అంటూ విరుచుకుపడ్డం కూడా చూశాం. మరొక్కసారి బాలకృష్ణ గారి నోటి నుంచి జాలువారిన ఆ సుభాషితాలు విందాం. ఇండస్ట్రీలో కూడా ఎవరిని పిలవని తవరకే పిలిచారు. ఎందుకంటే నేను ఎవరిని ఎక్కించుకుని కూర్చోబెట్టిన ఎవరిని. నా పక్కన నిలబడి వాళ్ళకి గ్లామర్ వచ్చేవాళ్ళు ఉన్నారు స్టేజ్ మీద. నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. అది నా కష్టార్జితం. ఎవరిని పిలవాలో వాళ్ళు పిలుస్తాను నేను, అంతేనండి. రకరకాలు ఉంటారు మనుషులు వచ్చేవాళ్ళు అంటే పిలిస్తే. నేను నా పద్ధతిలో వెళ్తా, డిక్టేటర్ పద్ధతిలో. అంటే ఒక తోక లేదు, ఒక తొండం లేదు. అలాగా బాగా చదువు వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలన్నీ ఇప్పుడు చూస్తున్నాం మనం. సో చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. మన అలాంటి సంస్కృతి కాదు ఇవి. చిరంజీవి అభిమానులు అంతకు మించి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బాగా విని తరించాలి. చూద్దాం. తోటి నటులు, మాజీ ముఖ్యమంత్రుల మీదే కాదు, మహిళలన్న బాలకృష్ణకు ఏమాత్రం గౌరవం లేదు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లే ఆడవాళ్ళు, మిగతా వాళ్ళంతా ఆయన కంటికి మరోలా కనిపిస్తారు. స్త్రీ జాతి అంటే ఆయనకు అంతటి గౌరవం. మరి
మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణ బహిరంగ వేదికలపై మహిళల్ని ఉద్దేశించి దారుణంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి మనుషులు ఇంకా మన ముందు మన మధ్య తిరుగుతున్నందుకు సిగ్గుపడదాం సార్. మహిళలపై పలు సందర్భాల్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలేంటో ఒక్కసారి వినండి, చూడండి. అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోలి ఏదో ఒకటి. నర్సుల్ని కూడా ఆ కళ్ళతో ఆ కోణంలో చూడగలిగినటువంటి జాతి బ్రీడు ఆయనది గొప్పది. బాలకృష్ణ పబ్లిక్ ప్లేసుల్లో కూడా స్పృహలో ఉండకపోవడమే కాదు, తన స్థాయి ఏంటో కూడా తెలుసుకోడు. ఆ ఎన్టీఆర్ పుణ్యాన యాక్టర్ అయినట్టే ఆ ఎన్టీఆర్ పుణ్యానే ఎమ్మెల్యే అయ్యాడు. జస్ట్ ఎమ్మెల్యే, కానీ తన స్థాయిని మరిచి ముక్కు కింద మీసం తీసేసి ప్రధాని మోడీ గారిని ఏమన్నాడో దేశమంతా వినింది. వచ్చిరాని హిందీలో బుల్బుల్ భాషలో బాలకృష్ణ రెచ్చిపోతే అది పిచ్చికి పరాకాష్ట అని చాలామంది భావించారు. చంద్రబాబు ఆశీస్సులతో మోడీ గారిని బాలకృష్ణ దూషించిన ఆ వీడియో ఇప్పుడు ఒకసారి చూడండి. వాళ్ళ మధ్య అవగాహన అవలోకనం ఉందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళనన్నా అడ్డం పెట్టుకుని సెకండ్ లాగా ఒక కొజ్జలాగా సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి రావు, వీళ్ళకి రావు సీట్లు. ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం. ఇంత కష్టాల్లో ఆదుకోపోవాల్సింది పోయి నీ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామేమో. అందులో పడిన ఒక ఈగ గిలగిల కొట్టుకుంటుంది ప్రాణం కోసం. అది ఆంధ్ర రాష్ట్రం. దాన్ని తీసి బయట పెట్టి దాన్ని ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని చిగుతానంట. కాబట్టి బక్కి చూస్, జాగ్రత్త, వార్నింగ్. కామినేని శ్రీనివాస్ గారు, మీకు ప్రజలు ఒక పేరు పెట్టారు, పార్క్ హైత్ పారాసైట్ అని. విన్నారు కదా? ఈ దేశ ప్రధానిని, మీ పార్టీకి అత్యంత ముఖ్యమైనటువంటి నాయకుణ్ణి మోడీ గారిని ఏ రకంగా దూషించాడు. మీరు సందర్భం లేకపోయినా మీకు జాలిం లోషన్ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గంట జోబులో ఉండాల్సిందేనని ప్రతి సందర్భంలోనూ మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. మోడీ గారిని ఉద్దేశించి హిందీలో తిట్టింది కూడా ఒకసారి వేయండి. ఆ హిందీ బుల్బుల్ భాష కూడా మనం ఒకసారి వినాలి ప్లీజ్. ఉందా? ఆ బుల్బుల్ భాష ఉంటే హిందీ భాష కూడా ఉంటే ఒక్కసారి వేయండి. హిందీలో కూడా మోడీ గారిని దూషించారు. వింటారేమో, పారాసైట్ గారు ప్రజలు పెట్టిన పేరది. మనము మన దేశ ప్రధాని గురించి ఈ విధంగా మాట్లాడిన వ్యక్తిని పక్కన పెట్టుకొని మనం ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మాట్లాడాల్సింది ఏంటి, క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని, ఏ సందర్భంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారనేది ఒకసారి చూసుకోండి. రైట్, చంద్రబాబు ఆశీస్సులతో మోడీ గారిని బాలకృష్ణ దూషించినటువంటి వీడియో ఇప్పటి వరకు చూసాం. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? బాలకృష్ణకు సంస్కారం లేదు, తనకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు ఉద్యోగం పీకేశాడు. అంటే అతనికి కృతజ్ఞత కూడా లేదు, మహిళలంటే మర్యాద లేదు, ప్రధానిపై గౌరవం లేదు, సినిమా వేదికకు శాసనసభకు తేడా తెలియదు, తోలడం ఒక్కటే తెలుసు. ఇప్పుడు చిరంజీవిని ఎవడు అంటూ దూషించినందుకు పవన్ కళ్యాణ్కు చీమ కుట్టినట్లు కూడా ఉండకపోవచ్చు, కానీ చిరంజీవి మనసు చివుక్కుమంది. అందుకే ఆలస్యమైన అసలు విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా బయటపెట్టారు. తనను జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారని, గౌరవించారని, తన మాటకు విలువనిచ్చి సినిమా టికెట్ రేట్లు పెంచారని అందులో స్పష్టంగా వివరించారు. ఇది బాలకృష్ణ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది సార్. ఇప్పుడెందుకు లేఖ విడుదల చేశారంటూ సోషల్ మీడియా వేదికగా చిరంజీవిపై విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో చిరంజీవి అభిమానులు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ నిరసన సెగ సర్టిఫైడ్ సైకోకు తప్పదని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, మెగా అభిమానుల వార్నింగ్తో చిరంజీవికి బాలకృష్ణ బేషరతుగా క్షమాపణ చెబుతారా? క్వశ్చన్ నెంబర్ 2, స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి అంటే బాలకృష్ణకు ఎందుకంత అసూయ? క్వశ్చన్ నెంబర్ 3, శంకర జాతి అని దూషించిన చిరంజీవిని ఎవడు అంటూ సంబోధించిన పవన్ సైలెన్స్ దేనికి? క్వశ్చన్ నెంబర్ 4, పవన్ కళ్యాణ్ జ్వరం పేరు చెప్పి విజయవాడ నుంచి హఠాత్తుగా ఎందుకు పారిపోయారు? క్వశ్చన్ నెంబర్ 4 చాలా ఇంపార్టెంట్, దీనికి ఆన్సర్ రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిబేట్లో చాలా ప్రధానమైన పాయింట్గా దీన్నే మనం చర్చించబోతున్నాం. పవన్ కళ్యాణ్ జ్వరం పేరు చెప్పి విజయవాడ నుంచి హఠాత్తుగా ఎందుకు పారిపోయారు? నెక్స్ట్ 5th క్వశ్చన్, పేర్ని నాని డిమాండ్ చేసినట్టుగా అసెంబ్లీ ముందు బ్రీత్ అనలైజర్లు పెట్టాల్సిందేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దీనిపైన కూడా చర్చిద్దాం.